తెలుగు జాతి కీర్తి పతాకం నలుదిశల ఎదుగు చాటిన మహా తేజో విరాజం శ్రీకృష్ణదేవరాయలని శ్రీకృష్ణదేవరాయల సాంస్కృతిక సేవా సంఘం అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు అన్నారు. ఒంగోలు రంగాల చెరువు వద్ద గల శ్రీకృష్ణదేవరాయల సాహిత్య సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో తెలుగు వల్లభుని 554 జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ నాగభైరవ ఆదినారాయణ మెడిసల మల్లికార్జున్ మాగంట శ్రీనివాసమూర్తి సాంబశివరావు తదితరులు బాగున్నారు. जय हो आंध्र पूजा, जय हो आंध्र पूजा, जय हो आंध्र पूजा, जय हो श्री कृष्णदेवराय, जय हो श्री कृष्णदेवराय, श्री कृष्णदेवराय, जय हो 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 श्री कृष्ण తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగొకొండ ఎల్ల నృపుల కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్త మన దేశ భాషలందు తెలుగు లెస్త అని ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు తెలుగు జాతికి తెలుగు నేలకు విశిష్ట ఖ్యాతి తీసుకువచ్చిన మహా తేజో విరాజం ఆంధ్రభోజుడు తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా మా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అటు రాజ్యపాలనను ఇటు సాహిత్య పోషణను రెండు కళ్ళుగా భావించి మరి రాజ్యపాలన చేసిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కృష్ణదేవరాయలు మాత్రమే అని చెప్పి మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. కృష్ణదేవరాయల పరిపాలనలో ఆనాడు అష్టదిగ్గజ కవుల్ని యుద్ధ విరామ సమయాల్లో యుద్ధ భూమిలో తీసుకువెళ్ళి సాహితీ గోష్ఠులు నిర్వహించి సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా పేరుగాంచిన చక్రవర్తి కూడా కృష్ణదేవరాయల వారే. మరి ఆయన కాలంలో లలిత కళలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందబట్టి ఈ రోజున ప్రపంచ స్థాయిలో ఆయన ఒక రాజ్యపాలనే కాకుండా ప్రజలందరూ కూడా సౌఖ్యవంతులుగా సుఖ సంతోషాలతో ఉండాలంటే మరి సాహిత్యాన్ని ప్రధాన పాత్ర మరి పోషించాల్సిన అవసరం అని చెప్పి తెలియజెప్పిన ఏకైక రాజు ఆయన కూడా. మరి ఆయన కేవలం రాజ్యపాలన ఈ సాహిత్య పోషణ కాకుండా అనేక దేవాలయాలు అనేక చెరువులు మన ఉదాహరణకి ఖమ్మం చెరువు కానీ మార్కాపురం చెన్నకేశ్వర స్వామి కానీ దేవాలయం కానీ ఈ విధంగా ఆయన రాజ్యపాలనలో మరి పూర్తి స్థాయిలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రాజు ఎలా ఉండాలో ఒక రాజు ఎలా ఉండకూడదో మరి చరిత్రకు తెలియజేసిన ఆ మహానుభావుడి జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలి. మరి ఆ కృష్ణదేవరాయల గురించి మనం పూర్తి పొందాలంటే 500 ఏళ్ల నాడు ఏ విధంగా తెలుగు భాషకు ఆయన ప్రారంభించారో అదే స్థాయిలో మనం ఈ రోజున మనం ఆ భాషను కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.